ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ముఖ్యంగా చాలా రకరకాల ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎఫ్&ఓ వాళ్ళు కానీ, ట్రేడర్స్ కానీ, రిటైలర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, ఎవరైనా సరే బేర్ గ్రిప్ అనగానే ఒక రకమైన ఆందోళన, భయం ఉంటూ ఉంటాయి. ఎంత నష్టం రావస్తుంది అనేది వాళ్ళు కౌంట్ చేసుకుంటారు తప్ప ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానికి కూడా వాళ్ళ అనాలిసిస్ వెళ్ళదు. అందులోనూ ముఖ్యంగా పిఎస్యూ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బేర్ గ్రిప్లో ఉండడం జరిగింది. 30% డ్రాప్ కానీ ఇలాగా. సో ఇలాంటి టైంలో ఎలాంటి యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ అంటారు? అసలు ఇది జరగడానికి గల రీజన్ కూడా ఏమై ఉంటుంది అంటారు? బేసికల్గా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఎక్కువ రిటర్న్స్ వచ్చిన స్టాక్స్ అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అండి. అవి డిఫెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రియల్ ఎస్టేట్, ఈ 4 పర్ఫార్మెన్స్ బాగుందనమాట. ఇందులో డిఫెన్స్లో అండ్ పిఎస్యూ బ్యాంక్స్లో కరెక్షన్ స్టార్ట్ అయింది. అండ్ పిఎస్యూ బ్యాంక్స్లో అయితే ఆల్మోస్ట్ పిఎస్యూ స్టాక్స్లో అయితే ఆల్మోస్ట్ 30-20% అంటే తక్కువ 20% డ్రాప్ అయింది, ఎక్కువ 37% దాకా డ్రాప్ అయింది అనమాట. అంటే పిఎస్యూ స్టాక్స్ అన్నింటిలో ఇది ఒకేసారి స్టార్ట్ అయింది లాస్ట్ 1 మంత్లో. అంటే మార్కెట్ నిఫ్టీ పడింది 3%-4% ఆల్ టైమ్ హై నుంచి, బట్ పిఎస్యూ స్టాక్స్లో మాత్రం ఎక్కువ డ్రాప్ అయింది. బహుశా ఇది ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా పరిగెత్తింది కాబట్టి. అండ్ జిఆర్ఈసీ 37% డౌన్ అయింది, అండ్ డ్రింకింగ్ కార్పొరేషన్ 36% డౌన్ అయింది, అండ్ బిఈఎంఎల్ 31% డౌన్ అయింది, కొచ్చిన్ షిప్ యార్డ్ 30% డౌన్ అయింది, కేఓసిఎల్ 30% డౌన్ అయింది, ఇంజనీరింగ్ ఇండియా 28%, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ 27%, యూనియన్ బ్యాంక్ 27%, అండ్ భారత్ డైనమిక్స్ 27%, జిఎండిసి 27%, అండ్ మెజగాన్ డాక్ షిప్ బిల్డింగ్ అయితే 27%, మంగనూర్ రిఫరీ 27%, యూకో బ్యాంక్ 26%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 26%. ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే ఆల్మోస్ట్ ఒక 35-40 కంపెనీస్ వరకు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ మొత్తం కూడా బాగా డ్రాప్ అయిందనమాట. ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అయ్యి ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో రీసెంట్గా మ్యూచువల్ ఫండ్స్ అందరూ అండ్ క్యాష్ హోల్డింగ్ ఆల్మోస్ట్ 1.7 lakh crore చేశారండి క్యాష్ హోల్డింగ్. బహుశా వాళ్ళు టైం కరెక్షన్ కానీ ప్రైస్ కరెక్షన్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. అందుకని ఏదైతే బాగా మూవ్ అయినాయో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి వాటిల్లో ప్రాఫిట్ బుకింగ్ బీనిందనమాట. ఈవెన్ డిఫెన్స్ స్టాక్స్లో కూడా దారుణంగా ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. ఓకే, సో యూజువల్గా షార్ట్ టర్మ్లో 20% డ్రాప్ అయినా, లేదా లాంగ్ టర్మ్లో 200 మూవింగ్ యావరేజ్ కన్నా డ్రాప్ అయినా, వాటన్నిటిని మనం బేర్ కౌంటర్సే అంటాం. లిటరలీ ఈ ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కావచ్చు, అవన్నీ కూడా అండ్ బేర్ గ్రూప్లోకి వెళ్ళిపోతుంది అనమాట స్లో అండ్ స్టడీగా. అయితే మీరు ఈ టైంలో ఏం చేయాలి అంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మంచి కంపెనీస్ అయితే దాన్ని యావరేజ్ చేసుకుంటూ పోవాలి. అండ్ షార్ట్ టర్మ్లో వాళ్ళు అయితే టెక్నికల్ బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాలి. అందుకని మీరు ట్రేడరా, ఇన్వెస్టరా, ఏ టైపు ఇన్వెస్టర్, ఏ టైపు ట్రేడర్ దాన్ని బట్టేసి ఆ డిసిషన్ తీసుకోవాలి తప్ప పడిందని ఒక రీజన్ తోటి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ముఖ్యంగా సార్, ఏ టైప్ ఇన్వెస్టర్ అనే దాన్ని బట్టి వాళ్ళ స్ట్రాటజీస్ అనేవి డిపెండ్ అవుతూ ఉంటాయి. బట్ ఎటువంటి ఇన్వెస్టర్ అయినా సరే బేర్ గ్రిప్ అనగానే వాళ్ళు నష్టం చూస్తారనే దాని ఎక్కువ స్కోప్ ఉంటుంది. బట్ దీన్ని ప్రాఫిటబుల్గా మార్చుకునే కొంతమంది వెరీ రేర్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటూ ఉంటారు. ఎటువంటి ప్యాటర్న్స్ వల్ల వాళ్ళు ఇలాంటి అంశాలు ముందుగానే గుర్తిస్తారు, ఇలాంటి ఈవెంట్స్ ముందుగా గుర్తించేస్తారు? సో బేసికల్గా మనం టెక్నికల్గా బ్రేక్ డౌన్ అయిందని చెప్పాం కదా, ఆ టెక్నికల్ థింగ్స్ ఏంటంటే టెక్నికల్ ఆన్సర్స్ అప్లై చేస్తారు వాళ్ళు. ఏదైనా ప్యాటర్న్ బ్రేక్ డౌన్ అయినా, లేకపోతే ఏదైనా లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయినా, లేకపోతే సూపర్ ట్రెండ్ బ్రేక్ డౌన్ అయినా, లేదా ఏదైనా మూవింగ్ యావరేజ్, లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ బ్రేక్ డౌన్ అయినా, అండ్ ఏదో ఒకటి లేదా ఏదైనా 20% స్టాప్ లాస్ అనుకుంటారు, అది బ్రేక్ డౌన్ అయినా స్టాక్ని క్లోజ్ చేసుకుంటారు అనమాట. సో స్టాక్స్ ఎప్పుడు కూడా కాకపోతే మీకు టెక్నికల్స్ ఐడియా ఉంటే మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే కనుక వాటిని అప్లై చేయొచ్చు. బట్ ఎక్కడ నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, మంచి క్వాలిటీ స్టాక్ పట్టడం లేటం మామూలు విషయం కాబట్టి వాటిని యావరేజ్ చేయొచ్చు. యాక్చువల్లీ యాజ్ ఇన్వెస్టర్లకు కూడా పడే వాటిని యావరేజ్ చేయకూడదండి, లాభంతో ఉన్న వాటినే కొనాలన్నమాట. లాభంలో ఉన్న వాటిని పదే కొంటాన్ని పిరమిడింగ్ అంటాం మనం, అది చేయటం బెటర్ అనమాట. అదే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లు అయితే పడే వాటిని యావరేజ్ చేయొచ్చు, అందులో చేయొచ్చు. బట్ స్టాక్స్లో అయితే ఐ డోంట్ రికమెండ్ టు గో ఫర్ యావరేజ్. బట్ ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్ అయితే మనం ఈ పని చేయొచ్చు. ఏదైనా కానీ ప్రస్తుతానికి మార్కెట్ అంతా హెల్తీగా ఉన్నా సరే ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ మాత్రం కొంచెం బాగా వాలటిలిటీ అవుతుంది, 20-30% డ్రాప్ అవుతుంది. ఆ ఏరియాలో ఎవరైతే హెవీగా ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ పోర్ట్ఫోలియో ఎఫెక్ట్ అవుతాయి, ఎంటైర్ మార్కెట్ అయితే కాదు కదా. బట్ లాంగ్ టర్మ్లో వాళ్ళు కూడా అంత కంగారు పడాల్సిన అవసరం లేదంటారా? ఎక్కువ రిటర్న్స్ వచ్చిన చోటల్లో ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ చేయడం అనేది మామూలు విషయం. లాస్ట్ 2 ఇయర్స్ ఎంజాయ్ చేశారు కదా, ఇప్పుడు కొంత బయట పంపిస్తున్నారు అంతే తేడా. ఓకే, బట్ వాల్యుయేషన్ అయితే మాత్రం చీపరేం కాదు. ఇప్పుడు మార్కెట్ ఏది చీపర్ గురించి చెప్పండి, ఆల్మోస్ట్ నిఫ్టీ 24 దాకా వచ్చింది కాబట్టి 23P దాటేస్తుంది కాబట్టి వాల్యుయేషన్ ప్రకారంగా కొంచెం మనం
ఓవర్ బాట్ జోన్లో ఉన్నాం. అందుకని ఇప్పటి నుంచి మనం టైం కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంటిల్ 26 తర్వాత బ్రేక్అవుట్ అయ్యేదానికి కూడా ఇంతే సిచ్యువేషన్. యూజువల్గా నిఫ్టీ ఎప్పుడైనా మోర్ దెన్ 20% వచ్చింది అనుకోండి, నెక్స్ట్ సైలెంట్గా ఉండాలి. లాస్ట్ ఇయర్ 26% దాకా ఇచ్చింది, ఈ సంవత్సరం ఇప్పటికే 14% దాకా ఇచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ ఇచ్చిన దానికి ఈ సంవత్సరం కాంపెన్సేషన్ నేను చేయట్లేదు. కాబట్టి ఈ సంవత్సరం వల్ల ఎక్కువ రిటర్న్స్ వచ్చింది అనుకోండి, ఆ నెక్స్ట్ ఇయర్ ఏమి రాదు ఖచ్చితంగా, కంపల్సరీ సైడ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మార్కెట్ ఓవర్కి వెళ్ళిన ప్రతిసారి కూడా ఎంతో కొంత టైం కరెక్షన్ కానీ అండ్ ప్రైస్ కరెక్షన్ కానీ మ్యాండేటరీ అనమాట. అందుకని సింపుల్గా ఏంటంటే మీరు నిఫ్టీని మంత్లీ క్యాండిల్కి అప్లై చేసుకోండి. ఆర్ఎస్ఐ 30కి వచ్చింది అనుకోండి, హెవీగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని అర్థం. ఆర్ఎస్ఐ 80కి వచ్చింది అనుకోండి, మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్లో ఉంది, మనం లైట్ తీసుకోవచ్చు అని అర్థం. మీరు అట్లా టెక్నికల్గా క్వాంటిఫికేషన్ చేయొచ్చు. లేదు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మంచి అట్లా తక్కువ రేటుకి కొనుక్కోవచ్చు. ఏదైనా కానీ ఇప్పుడున్న మార్కెట్లో షిప్పింగ్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కావచ్చు, లాస్ట్ 2-3 ఇయర్స్ బాగా మూవ్ అయినాయి కాబట్టి ఎక్కువ శాతం ప్రాఫిట్ బుకింగ్ జనాలు మొగ్గు చూపుతారు. అండ్ ఎవరైనా ఎంటర్ అవ్వాలంటే మార్కెట్ ఆల్రెడీ కరెక్షన్లో ఉంది కాబట్టి బేస్ ఫార్మేషన్ జరిగిన తర్వాత రీపొజిషన్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.